పెళ్లి కావట్లేదా? దాంపత్య జీవితంలో చిరాకులా? కుజదోషం కావచ్చు. నివారణ పరిహారాలు తెలుసుకుందాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కుజుడు రాశులలో మొదటి 8వ గృహాలను పరిపాలిస్తాడు. జాతకంలో కుజదోషం ఉంటే అటువంటి వారు వివాహానికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కుజదోషం ఉన్నవారికి ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా వివాహ యోగం కలగదు. ఇక పెళ్లైన వారు కూడా కుజదోషం ఉంటే వైవాహిక బంధంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుజదోష నివారణకు పరిహారాలు. కుజదోషం ఉన్నవారు నుండి బయటపడాలంటే కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. కుజ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 70 సార్లు జపించడం, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య అష్టకం 7 సార్లు పారాయణం చేయడం, 7 మంగళవారాలు ఉపవాసం ఉండడం వంటివి కుజదోషాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు కందులు దానం ఇవ్వడం, శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించడం కూడా పరిహారాలలో చెప్పబడింది. మంగళవారం ఇలా చేస్తే కుజ దోష నివారణ. ఆదివారం రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య మాలా మంత్రం 42 రోజుల పాటు రోజుకొకసారి పారాయణం చేయడం కూడా కుజ దోష నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేసిన కుజదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. మంగళవారం రోజు ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజించి హనుమంతుని ఆశీస్సులతో మంగళ దోషాన్ని శాంతింప చేయవచ్చు. ఇలా చేస్తే వైవాహిక జీవితంలో గొప్ప ప్రయోజనాలు పొందుతారు. హనుమంతుడికి ఇలా చేస్తే కుజదోషం పోతుంది. హనుమంతుడికి పూజలో ఎర్రని పూలను, బెల్లం పప్పును సమర్పించి పూజించినా కుజదోషం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. మంగళవారం రోజు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. కుజదోషం నుంచి నివారణ కలుగుతుంది. కుజదోషం బారిన పడిన వ్యక్తికి రావి చెట్టుతో వివాహం జరిపించిన కూడా కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ దానాలతో కుజదోషం నుండి విముక్తి. కుజదోషంను ఎదుర్కోవడానికి మంగళవారం నాడు కుజుడికి ఇష్టమైన వివిధ వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. మంగళవారం నాడు రాగి, బెల్లం, పప్పులు, ఎర్రని బట్టలు, ఎర్రని వస్తువులు దానం చేస్తే కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది. మంగళవారం నాడు ఉపవాసం ఉన్నా కూడా కుజదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. కుజదోష నివారణకు హనుమాన్ ఆలయంలో, నవగ్రహాల ఆలయంలో, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శాంతి పూజ చేస్తే కూడా కుజదోషం నివారణ అవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.